సార్ ఉపరాష్ట్రపతి పోస్ట్ కోసము రెండు పార్టీలు పోటాపోటీగా ఎప్పుడు లేనట్టుగా వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు సార్. మరి ఇది ఎంతవరకు కొనసాగుతుంది సార్? ఇది ఇప్పుడు రెండు కూటమిలు కూడా అంటే కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ఇండియా కూటమి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఇద్దరు కూడా అసలు జనరల్ గానైతే ఉపరాష్ట్ర పదవికి పెద్దగా పోటీ ఆసక్తిగా ఉండదు, ఏకగ్రీవంగానే జరుగుతాయి చాలా వరకు. కానీ ఈసారి బీజేపీ తన అభ్యర్థిని దక్షిణ భారతదేశం నుంచి, ముఖ్యంగా తమిళనాడు ప్రాంతం నుంచి రాధాకృష్ణన్ గారిని, ఆయన ఒక ఓబీసీ సెక్షన్ కు సంబంధించినటువంటి వ్యక్తి, గతంలో ఎంపీగా పనిచేశాడు, గవర్నర్ గా పనిచేసినటువంటి వ్యక్తి, సౌత్ ఇండియా నుంచి పికప్ చేయడం జరిగింది. అంటే సౌత్ ఇండియా ఇటువరకే సౌత్ ఇండియా ప్రజలు కొంత అసంతృప్తితో ఉన్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు అని కొంత ఒక చర్చ జరగటంతో చాలా చాకచక్యంగా సౌత్ ఇండియా నుంచి అభ్యర్థిని నియమించడం జరిగింది. అందులో ఒక ఓబీసీ అభ్యర్థిని నియమించడం కూడా నిజంగా అది ఒక సంచలనమే ఒక రకంగా చెప్పాలి అని. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో అసలు బీసీల గురించి, జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాల గురించి మరి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నట్టు, బడుగు బలైన వర్గాలకు ఏదో ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు రాహుల్ గాంధీ దేశంలో పెద్ద సంకేతాలు ఇచ్చి పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నాడు. అందరూ ఏమనుకున్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ మరి బడుగు బలహీన వర్గాలకు అభ్యర్థి కాకుండా ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి రిటైర్డ్ జస్టిస్ ఆయన సుదర్శన్ రెడ్డి గారిని ఆయన కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడి చివరికి వచ్చేటప్పటికి ఒక శూద్ర అగ్రకులం, ఒక రెడ్డి సామాజిక వర్గం నుంచి అభ్యర్థిగా నిలబెట్టింది. అంటే కాంగ్రెస్ కూటమి ఒక బీసీ అభ్యర్థిని, ఒక ఎస్సీ అభ్యర్థిని, ఒక ఎస్టీ అభ్యర్థిని నిలబెట్టలేకపోయింది. అంటే విఫలమైండు రాహుల్ గాంధీ. బడుగు బలహీన వర్గాలకు సరైన టైంలో అభ్యర్థిని ప్రకటించకపోవటము అనేది దాని యొక్క వీక్నెస్. ఒక బీజేపీ అనేది ఒక కమ్యూనల్ పార్టీగా ఉండి ఇది అగ్రకులాల పార్టీ అని దానికి పేరుంది, బ్రాహ్మణికల్ పార్టీ అని పేరుంది. చివరికి వచ్చేటప్పటికి అది బీసీలకే ఉపరాష్ట్రపతిగా నిలబెట్టడం జరిగింది. ఒక రకంగా చెప్పాలి అని అంటే అసలు కేంద్రంలో ఇప్పుడు ఉన్నటువంటి స్థితి చాలా గొప్పది. ఈ రకమైన పరిస్థితిని నేను ఎన్నడూ చూడలేదు. ఒక ప్రధానమంత్రి ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి, వీళ్ళు బీసీ అని చెప్పి అగ్రకులాలకు మొగ్గు చూపిస్తారు, బీజేపీ వాళ్ళేమో బీసీలకు ప్రాధాన్యత ఇస్తారు. బీసీలకు ప్రాధాన్యత ఇస్తారు. అసలు బీజేపీ అయితే అసలు బీసీలకు ఇవ్వడానికి వీల్లేదు. ఆ పార్టీకి ఉన్న పేరు ఏంటంటే బ్రాహ్మణుల పార్టీ, రియాక్షనరీ పార్టీ, అగ్రకులాల పార్టీ, అది ఎవరికి ఇవ్వదు అని దాని మీద విపరీతంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులంతా విషయాన్ని కప్పుతుంటారు. కానీ ఆ పార్టీ ఏమో బీసీలకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో నీతులు చెప్తుంది, బడుగు బలహీన వర్గాలని చెప్తుంది, ఇక రేపు అందరికీ ఇవ్వబోతుందా అని చెప్తుంది. తీర సమయం వచ్చేటప్పటికి అగ్రకులాలకే టికెట్లు ఇస్తుంది. ఇది ఆశ్చర్యం. ఈ రెండు అసలు ఈ మధ్యకాలంలో ఈ రెండు పార్టీలు అనుసరించే విధానాలను కనుక చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. నాకేమనిపిస్తుంది అని అంటే అసలు ఈ దేశానికి ఒక ప్రైమ్ మినిస్టరు, ఒక మోడీ ఉండి, రాష్ట్రపతి ఒక గిరిజనులుండి, అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఒక బీసీగా ఉండి, అసలు భారతదేశంలో అంత బడుగు బలహీన వర్గాల వాళ్ళే శిఖరాగ్ర స్థాయిలో ఉండటము అనేది ఎన్నడూ లేదు. ఇంత అద్భుతమైనటువంటి విషయం. కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలు మంత్రులుగా ఉండటము, రాష్ట్రాలకు బీసీలను సీఎంలుగా ప్రకటించటము, అసలు నిజంగా ఇది అద్భుతమే. అసలు ఈ పరిస్థితి కాంగ్రెస్ పీరియడ్ 50 సంవత్సరాలు మేము చూసాం. ఎమర్జెన్సీ కంటే ముందు నుంచి 70 నుంచి 1972, 73 నుంచి మాకు రాజకీయ అవగాహన ఉంది. కాంగ్రెస్ పీరియడ్ లో ఏనాడు కూడా ఇంత అద్భుతమైనటువంటి కలయికను మేము ఎన్నడూ చూడలేకపోయాం. అది నిమిత్త మాత్రులుగానైనా, ఒక నామినల్ గానైనా అలాంటి పోస్టులు ఏ పార్టీ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ తన జీవిత కాలంలో ఒక రాష్ట్రపతిని గిరిజనను చేయలేదు, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రిని చేయలేదు, కేంద్ర మంత్రివర్గంలో 27 మంత్రి శాఖలను ఇవ్వలేదు, అసలు తన జీవిత కాలంలో చేయలేదు. బీజేపీ పార్టీ సామాజిక న్యాయం ఖచ్చితంగా పాటిస్తుంది. అసలు ఎవరు ఊహించినట్టుగా ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఏదేమైనా దేశంలో, రాష్ట్రాలలో పరిణామాలు మారుతున్నాయి. దీన్ని గమనించి మిగతా పార్టీలు కూడా మారాల్సిన అవసరం ఉంది. కానీ ఎందుకో కాంగ్రెస్ పార్టీ ఆ మార్పుకు లోను కావటం లేదు. అందుకని అనేక రాష్ట్రాల్లో చిత్తుగా ఓడిపోతున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. కాబట్టి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అన్ని పార్టీలు అయితే మారాల్సినటువంటి సమయం ఆసన్నమైంది.